నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మనకు వచ్చేసేసి వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు అయితే ఇస్తున్నారనమాట. అయితే కొత్త పెన్షన్‌లతో పాటు అనర్హత ఉన్న పెన్షన్లు కూడా తీసివేస్తున్నారు. అయితే దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అంతేకాకుండా మనకు ఇంతకు ముందు చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు అయితే ఒక ప్రామిస్ అయితే చేయడం జరిగిందనమాట. అదేమిటంటే ఆడబిడ్డ నిధి కింద ఎవరైతే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు ఉన్నారో వాళ్లకు రూ. 1500 అయితే ప్రతి నెల ఇస్తామని ప్రామిస్ చేయడం జరిగిందనమాట. అయితే దానికి సంబంధించి కూడా మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ రెండింటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అక్టోబర్ నుంచి కొత్త వారికి పెన్షన్లు అందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది. మదిరాలపాడులో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో ఆయన పాల్గొనడం జరిగింది. అక్కడ దీని గురించి అయితే మాట్లాడడం జరిగింది. ఆయన ఏమని చెప్పాడంటే, గతంలో చాలా మంది అనర్హులైతే పెన్షన్ తీసుకున్నారు. అక్టోబర్ నుంచి గ్రామ సభలు పెట్టి అనర్హులుగా ఉండి ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళకైతే వచ్చే నెల నుంచి వాళ్ళకి వచ్చే పెన్షన్ అయితే ఆపివేస్తామని ఆయన చెప్పడం జరిగింది. అలాగే లబ్ధిదారుల ఆర్థిక పరిస్థితి, దివ్యాంగుల పరిస్థితిని చూసి పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని ఆయన చెప్పడం జరుగుతుంది. వచ్చే నెలలో ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళకైతే పెన్షన్ ఇవ్వడం జరగదన్నమాట. ఆడబిడ్డ నిధి కింద 18 సంవత్సరాల నుంచి 59 ఏళ్ల మధ్యలో ఉన్న మహిళల ఖాతాలో నెలకు రూ. 1500 చొప్పున జమ చేయడంపై మార్గదర్శకాలను రూపొందించాలని అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా డ్వాక్రా సంఘాలకు 10 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాల అమలు విధి విధానాలను రూపొందించాలని ఆయన సూచించడం జరిగింది. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోని అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.